చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? చూడండి, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. చూడండి, వాక్యం ఏమన్నా మనకేమన్నా చంటి పిల్లనా? వాక్యం ఏమన్నా మనకేమన్నా అన్నదమ్ముడా? జాగ్రత్తగా చూసుకోవడం ఏంటిది? ఆలోచన చేయాలి. వాక్య ప్రకారం జీవించాలి. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకోవాలి. వాక్య ప్రకారం మనం మెదలాలి. వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడే యవనస్తులు అనే వాళ్ళు సరి అయిన మార్గంలో వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి హౌ కెన్ ఏ యంగ్ మ్యాన్ కీప్ హిస్ వే ఫుల్? చూడండి, యవనస్తులంతా కూడా పరిశుద్ధంగా నడుచుకోవాలంటే దేవుడు విధించిన శాసనాలను చక్కగా పాటించాలి. ఆ మార్గంలో నడవాలి. నడిచినప్పుడే బై గ్రోయింగ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ లా వర్డ్. చూడండి, ఆయన యొక్క వాక్యమును జాగ్రత్తగా చూసుకోవడం వల్లనే నీ యొక్క యవనస్తులు అనేవారు పరిశుద్ధత జీవితాన్ని జీవిస్తారు అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువుకొని మనం ముగింపులోనికి వెళ్దాం, వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగింపులోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. చూడండి, యవనుడైన క్రీస్తు కూడా, యేసు క్రీస్తు ప్రభు కూడా యవన దశలో ఉన్నప్పుడు వాక్యముతోని ఉదక స్నానం చేశాడండి. ఏం చేశాడు? ఉదక స్నానం చేశాడు. ఒక చొక్కాయి మరకైంది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము? నానబెట్టి సబ్బు పెట్టి సరుపు పెట్టి దాన్ని ఉతికి ఆరేస్తాం అనమాట. దాన్ని అప్పుడే అది ఆ మరక అనేది పోతుంది. కనుకనే ఇక్కడ మనకు ఒక డాక్టరీన్ అనేది వచ్చింది. మన మనుషులంతా బాధపడతారు. మనం ఇప్పుడు బాధపడతాం, ఇది నిజ సత్యాన్ని చెప్తే బాధపడతారండి బాబు, ఏదో వచ్చింది. మరి ఇది ఎందుకు వచ్చిందంటే అది మనము ఇక్కడ ఏం పాయింట్, అది యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు అంటే పరిశుద్ధంగా ఎలా ఉంటారు యవనస్తులు అనే దానికి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి, మన మనసులలో అరివరకలు లేకుండా, కపటము లేకుండా, మన మనసులో మత్సరము లేకుండా, కులు లేకుండా, కుతంత్రాలు లేకుండా మన మనసును మనం క్రీస్తేసుకు కలిగిన మనసును మనం కలిగి ఉండాలని, ఒక పవిత్రమైన ఆలోచన కలిగి ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు చక్కటి మాటలను తెలియజేస్తున్నాడు. యవనస్తులే కాదు, ఈనాటి దినములో ఉన్న ఏ మనుషుడైనా కానీ నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి అంటే నువ్వు దేన్ని బట్టి నువ్వు ఉంచుకుంటావు? వాక్యాన్ని చదవడం బట్టి ఉంచుకుంటావు, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఉంచుకుంటావు, వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. అప్పుడే నీవు ఒక ప్యూర్ హోలీనెస్ అంటే పరిశుద్ధత, ఒక స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగి ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఈ రోజున మీరు చాలా బాధపడతారు ఆ విషయం చెప్తే. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అట తన సంఘము కోసము ఇవన్నీ చేశాడట. ఏం చేశాడు? ఇవన్నీ చేశాడు, కింది అన్ని చేశాడు. ఏమంటాడు? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానం చేయించాడు. ఒక వ్యక్తి